సాహిత్య సాంస్కృతిక రాజధానిగా ఘనతకెక్కిన రాజమహేంద్రవరం నుండి తెలుగు విశ్వవిద్యాలయంను తరలించే యత్నాలను రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని రాజమహేంద్రి విద్యా సంస్థల అధినేత జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టీకే విశ్వేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. రాజమండ్రిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో బొమ్మూరు ప్రాంతంలో సుమారు 16 ఎకరాల విస్తీర్ణంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర విభజన అనంతరం ఉమ్మడిగా 10 సంవత్సరాల పాటు నిర్వహించే వెసులుబాటు కూడా ఈ సంవత్సరంతో ముగిసిందన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తిరుపతిలో తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని భూములను సేకరించే యత్నాలు చేస్తుందన్నారు. బొమ్మూరు స్వంత ప్రాంగణంలోనే తెలుగు విశ్వవిద్యాలయాన్ని కొనసాగించాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమించనున్నట్లు టీకే హెచ్చరించారు. ఈ సమావేశంలో నగర అధ్యక్షుడు, పార్టీ నగర అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్, చింతాడ వెంకటేశ్వరరావు, మోతా శారద, అబ్దుల్లా షరీఫ్, బెజవాడ రంగారావు తదితరులు పాల్గొన్నారు. మన రాజమండ్రి నగరంలో ఉన్న ప్రజల్ని, అయ్యా ప్రజలారా, మీ గాఢ నిద్రలోంచి మేల్కోండి. రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలన్నీ కూడా జెండాపైకి అభిరాజు లేచిపోతున్నాయి. మీరు నిద్రపోతే ఏమి ఉండవు, ఇక్కడ ఏమి మిగలవని చెప్పి చెప్పడం కోసం చెప్పి వేళ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మనకి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అని హైదరాబాద్ లో పెట్టడం జరిగింది. 10 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రాల్లో కంబైన్డ్ గా రన్ చేసుకునే అవకాశం ఉంది. 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఎవరితో కాదు వాళ్ళదే, మీ రాష్ట్రంలో ఏంటి మీరు, మా రాష్ట్రంలో మీరు రన్ చేసుకుంటామని అన్నారు. మొన్న రీసెంట్ గా జరిగిన పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో జరిగిన అడ్మిషన్స్ లో మన రాజమండ్రిలో ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు విద్యాపీఠానికి, సాహితీ పీఠానికి అడ్మిషన్స్ ఇవ్వలేదండి. ఏంటంటే మీకు మాకు సంబంధం లేదు అన్నారు. ఇవాళ రాజమండ్రిలో ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు సాహితీ విద్యాపీఠానికి 16 ఎకరాల ల్యాండ్ ఉంది, బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా దీన్ని పీఠాన్ని తీసుకెళ్లి తిరుపతిలో పెట్టాలని చెప్పి ఒక ప్రపోజల్ తోటి ఆల్రెడీ గవర్నమెంట్ తిరుపతిలో ఒక ల్యాండ్ కూడా 8 ఎకర్స్ తీసుకోవడం జరిగింది. మన రాజమండ్రిలో ఉన్నటువంటి ఈ పొట్టి శ్రీరాములు తెలుగు సాహితీ పీఠం పోవడం అంటే మరి మనకి చాలా బాధాకరమైనటువంటి విషయం. అంటే రాజమండ్రిలో అంటే ఒక సాంస్కృతిక రాజధాని, ఇది తెలుగు యూనివర్సిటీలో ఉండాలి అంటే రాజమండ్రిలోనే ఉండాలి. ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే ఈ విద్యాపీఠాన్ని మీరు యూనివర్సిటీగా మార్చి రాజమండ్రిలోనే ఇక్కడే కంటిన్యూ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాడు. గవర్నమెంట్ కాలేజీని మాత్రం ప్రైవేటు పరం చేసి ఎవరికో ఇచ్చేంత మా సపోర్టర్స్ కంటే మాత్రం ఊరుకునే పరిస్థితి ఉండదు. స్టేట్ వైడ్ మేము ఉద్యోగం చేయడం కూడా జరుగుతుంది.